కనుక రన్ చేయగలిగామనుకో దానిని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారు. ఈ లూప్స్ అనేది కనుక తెలుసుకోవాలంటే ఆబ్జెక్ట్ చుట్టూరు ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది మనం నేర్చుకోవాలనుకో మనకి 2 థింగ్స్ అనేవి తెలియాలన్నమాట. ఒక దానిని ఏమంటారంటే క్లాస్ అని పిలుస్తారు, మరొక దాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. క్లాస్ అంటే ఏంటిది అనేది చూద్దాం, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది అనేది చూద్దాం. దీంట్లో మనకి ఈ లూప్స్ అనేది చేయాలి అంటే మనకు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. ఆబ్జెక్ట్ అంటే ఏమంటారంటే ఏదైనా ఒక రియల్ వరల్డ్ లైఫ్లో ఒక రియల్ వరల్డ్ సినారియో లోపల ఏది ఎనీథింగ్ దేనికైనా సరే స్టేటు బిహేవియర్ ఈ రెండు కనుక ఉన్నాయి అనుకోండి వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. అంటే లైక్ ఇప్పుడు మన దగ్గర రియల్ వరల్డ్ సినారియోలు ఏదైనా ఒకటి చూడు, చైర్ అని చూసాను. ఈ చైర్ అనే దాన్ని చూసాను, చైర్కి ఏముంటుంది స్టేటు బిహేవియర్ రెండు కనుక ఉన్నాయి అనుకో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. చైర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అన్నాను ఎందుకంటే దానికి స్టేట్స్ అనేవి కనుక చూద్దాం అనుకో ఎలా ఉంటాయి అంటే చైర్ కొంత హైట్ అనేది ఉంది, దానికి ఒక రంగు ఉంది, అలానే ఒక విత్ ఉంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారంటే వాటిని స్టేట్స్ అని పిలుస్తారన్నమాట. బిహేవియర్ అంటే ఏమని పిలుస్తారంటే ఈ చైర్ లోపల కూర్చోవచ్చు, లేవచ్చు, ఇంట్లో వేయొచ్చు, ఇంటి బయట వేయొచ్చు, ఇలా చేస్తాం కదా, దీన్ని ఏమంటారంటే ఉపయోగాలు అంటారు, దాన్ని బిహేవియర్స్ అంటారన్నమాట. అంటే ఎనీథింగ్ మన రియల్ వరల్డ్ సినారియోలో దేనికైనా సరే స్టేట్ బిహేవియర్ కనుక ఉన్నాయి అనుకోండి వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తామన్నమాట. అదే క్లాస్ అంటే ఏమని పిలుస్తామంటే క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. అంటే ఒక బ్లూ ప్రింట్ క్లాస్ని ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. ఒక బ్లూ ప్రింట్ని తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే క్రియేట్ చేయవచ్చు అనమాట. అంటే ఇంకా ఈజీగా చెప్పాలనుకో క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఒక ఇల్లు కట్టాలి అనుకో సిద్ధాంత్ వచ్చి ఏం చేస్తాడు, ఎక్కడ బెడ్రూమ్ కట్టు, అక్కడ అది కట్టు, ఇది కట్టు, ఇది కట్టు అనేసి ఏం చేస్తాడు, ఒక ప్లాన్ అనేది రెడీ చేసి ఇస్తాడు. ఆ ప్లాన్ కనుక మనకు ఉందనుకో మన ఊర్లో కట్టుకోవచ్చు, హైదరాబాద్ బెంగళూరులో కట్టుకోవచ్చు, ఇంక ఎక్కడైనా సరే మనకు నచ్చిన ప్రదేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ అదే లెంత్ ఇంకెవ్వరూ అవసరం లేదనమాట. ఆ ప్లాన్ ఉందంటే చాలు మనం ఆటోమేటిక్గా మనం ఇంటికాడ ఎలా అయితే ఇల్లు కట్టుకున్నాం అలానే కట్టుకోవచ్చు అనమాట. దీనిని ఏమంటారంటే ప్లాన్ అంటారు, ఇంటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. అంటే మన దగ్గర ఒక ప్లాన్ కనుక ఉంది అంటే ఏం చేస్తాము, ఒక ఇల్లు అనేది కట్టుకోగలం. అలానే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో కూడా మనకి ఏం చేస్తామంటే ఒక బ్లూ ప్రింట్ కనుక ఉంది అనుకో రియల్ వరల్డ్ సినారియోలో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఏం చేయవచ్చు అంటే ఎన్నిటినే సరే మనం ఏం చేయవచ్చు అంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో మనం క్రియేట్ చేయవచ్చు అనమాట. దీనిని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారు. ఇలా వూప్స్ అనేది కనుక మనం చేయాలనుకో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనిలో క్లాస్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నేర్చుకుందాం. ఒక క్లాస్ని డిఫైన్ చేయడం, క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, లెట్స్ గో టు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి. క్లాస్ని డిఫైన్ చేయాలనుకో ఎలా డిఫైన్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. ఒక క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తాం వసంత? చూద్దాం. మనం ఏం చేద్దాం అంటే ఒక బాటిల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటాం. బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. అది క్రియేట్ చేయాలంటే బ్లూ ప్రింట్ ఎలా రాస్తామని ఒకసారి చూద్దాం. ఓకే, క్లాస్ అని రాస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం క్లాస్ నేమ్ ఏమని ఇద్దాం అంటే బాటిల్ అని ఇద్దాం. బాటిల్ అని ఇచ్చాను, తర్వాత కాల్ అని పెట్టాను. తర్వాత మనం ఏం చేస్తాం, ఏం ప్రాపర్టీస్ రాస్తాం ఎప్పుడైనా సరే? అంటే వాటిని ఏమంటారంటే వాటిని స్టాటిక్ ప్రాపర్టీస్ అంటారు కదా. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా బేసిక్ నుండి నేర్చుకోవట్లేదు, డైరెక్ట్గా నేర్చేసుకున్నాను. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ అనేవి రాస్తారు. ఆ ప్రాపర్టీస్ అనేది ఎలా ఉండాలి, స్టాటిక్గా ఉండాలన్నమాట. ఆ స్టాటిక్ ప్రాపర్టీస్లో ఏం రాస్తుందంటే ఒక ప్రాపర్టీ రాస్తున్నాను, కంపెనీ నేమ్ అనేది అక్కడ ఫిక్స్డ్ కదా. నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అటన్నిటి ఫిక్స్డ్ కదా. అందుకని ఇలా ఫిక్స్డ్గా రాసే వాటిని ఏమంటారంటే స్టాటిక్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టాటిక్ ప్రాపర్టీస్ అనే వాటిని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, స్టాటిక్ ప్రాపర్టీస్ అంటే వేరే ఏం లేదు, అంటే మనం ఏమి రాసినా కానీ ఇంకెప్పటికీ కూడా చేంజ్ చేయలేమన్నమాట. ఎప్పటికీ కూడా ఆ ప్రాపర్టీస్ నుండి వేరొక వాల్యూస్ని మనం డెరైవ్ చేయలేదనుకో వాటిని ఏమంటారంటే స్టాటిక్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. ఓకేనా, ఎప్పుడైనా సరే క్లాస్ డిఫైన్ చేసినాక మనం స్టాటిక్ ప్రాపర్టీస్ ఇచ్చుకుంటాం. ఓకేనా,
తర్వాత మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాము, ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనే వాటిని ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటే దాన్ని ఏమంటారంటే ఇంకా ఈజీగా చెప్పుకోవాలనుకో బిహేవియర్స్ అనుకోవచ్చు, ఫంక్షనాలిటీస్ అనుకోవచ్చు అనమాట. ఈ ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం, డిఈఎఫ్ అని రాసేసి నేను ఒక బాటిల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. బాటిల్కి ఒక ఫంక్షనాలిటీ చెప్తున్నాను వసంత, ఏంటిది, ఫిల్ ఫిల్ వాటర్ అని రాసి ఫంక్షన్ కనుక రాయాలంటే ఏం చేస్తాం, ఇలా ఇన్స్టెంట్ వేరియబుల్స్ కనుక రాయాలంటే ఏం చేస్తాం, డిఈఎఫ్ అని రాసేసి అక్కడ ఫంక్షన్ నేమ్ రాసేసి తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టి దాంట్లో ఏం చేస్తాము, సెల్ఫ్ అంటే ఏమంటారు, ఆర్గ్యుమెంట్ అంటారు. సెల్ఫ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసేసి తర్వాత మనం ఏం చేస్తాం అంటే కిందకి వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తాం అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం అనమాట. రాసేసాను తర్వాత అలానే మరొక ఇన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేస్తారు, ఇన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే డిఎఫ్ అని రాసి దాని తర్వాత చెప్పినాను వాష్ అని రాసేసి తర్వాత ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టాను. ఆ రౌండ్ బ్రేస్లో నేను ఏం చేశానంటే ఏసీఎల్ సెల్ఫ్ అని చెప్పాను. తర్వాత ఏం చేశానంటే డబుల్ కోట్ పెట్టేసి కిందకు వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దీంట్లోకి వచ్చి నేను ఏం చేశానంటే వాషింగ్ అని పెట్టేశాను. ఇలా కనుక మనం రాసేసామనుకో దీన్ని ఏమంటారంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయడం అని పిలుస్తారు. ఇలా డిఫైన్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందో, ఒక క్లాస్ అంటే క్లాస్ని ఏమంటారంటే బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్ని రెడీ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వేరియబుల్స్ రాస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనే వాటిని ఏం చేస్తామంటే పాస్ చేయడం అనేది చేస్తారు. ఇలా స్టాటిక్ వేరియబుల్స్, ఇన్స్టెంట్ వేరియబుల్స్లో ఏవైనా సరే ఇన్స్టెంట్ అయినా ఉంచుకోవచ్చు, స్టాటిక్ అయినా ఉంచుకోవచ్చు, లేదా రెండింటినైనా సరే ఉంచుకొని కనుక మనం ఇలా కోడ్ రాసేసామనుకో దీనిని ఏమంటారంటే క్లాస్ డిఫైన్ చేయడం అని పిలుస్తారు. ఇలా క్లాస్ డిఫైన్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఎనీబడి హ్యావ్. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ డిఫైన్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లాస్ డిఫైన్ చేయడం అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చేద్దాం, క్లాస్ని డిఫైన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలంటే ఏం చేస్తాం, మనం ఏదైతే బ్లూ ప్రింట్ రాసామో దానిలో మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేద్దామో ఆ బ్లూ ప్రింట్లో ఉండి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది తీసుకోవాలన్నమాట. ఏంటిది, క్లాస్ నేమ్ బాటిల్ అని రాసేసి తర్వాత ఏం చేసాం, రౌండ్ బ్రేస్ అనేది పెట్టాం. ఇలా పెడితే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ని ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రాక్టీస్ కోసం మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపల మనం ఏం చేసుకోవాలంటే స్టోర్ చేసుకుంటాం అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఇలా స్టోర్ చేసుకుంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్గా స్టోరేజ్ ఏంటో లేదని చూద్దాం అనమాట. అందుకని నేను ఏం చేస్తుంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఇక్కడికి నేను ఏం చేస్తుంటే బాటిల్ 1 అని ఇచ్చింది. ఇప్పుడు నాకేమైందో చూద్దాం అనమాట. ఇలా కనుక రన్ చేయడం నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ బాటిల్ అని ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ అనేది ఏమైందంటే మనకి ఏమైందంటే కంప్యూటర్ మెమరీ లోపల ఈ లొకేషన్లో ఏమైందంటే క్రియేట్ అయిపోయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏమైందంటే అక్కడ స్టోరేజ్ అయినాయని నాకు అర్థమైపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయడం కానీ ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడం కానీ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ దాకా ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఓకే. ఇప్పుడు మనం ఇంకొక కీవర్డ్ ఏం నేర్చుకున్నాం అంటే వూప్స్ అనేది నేర్చుకున్నాం. వూప్స్ అంటే ఏం చెప్పావు నాన్న వసంత, వూప్స్ అంటే నువ్వేం చెప్పావు, వూప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాకుండా ఇంకొకటి కూడా నువ్వేం చెప్పావంటే వూప్స్ అంటే ఏంటిదంటే సార్ ఒక బ్లూ ప్రింట్ని వాడుకొని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్నైనా సరే మనం క్రియేట్ చేయగలిగామనుకో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దానిని ఏమంటారంటే సార్ వూప్స్ అంటారని చెప్పావు కదా ఇంతకు ముందల లాస్ట్ సెషన్లో. అంటే ఇప్పుడు నాకేంటిదంటే ఇక్కడ క్లాస్ అనేది డిఫైన్ చేశాను, ఆ క్లాస్లో ఉన్న కోడ్ను వాడుకొని బోలెడన్ని ఆబ్జెక్ట్స్, అంటే నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఒక ఆబ్జెక్ట్ కాకుండా నాకు నచ్చిన ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే మనం క్రియేట్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే వూప్స్ అంటారని చెప్పాను కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రతిసారి ఈ కోడ్ రాయట్లేదు అనమాట. ఏం చేశాను, ఇది ఒక బెంచ్ కార్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనుకున్నాను. ఈ బ్లూ ప్రింట్ని వాడుకొని మనం ఏం చేయొచ్చు, ఎన్ని బెంచ్ కార్లైనా రెడీ చేయొచ్చు. అలానే కానీ ప్రతి బెంచ్ కార్ చేయాలంటే మళ్ళీ బ్లూ ప్రింట్ రాస్తామా, రాయమన్నమాట. ఒక బ్లూ ప్రింట్ కనుక రెడీ చేసుకున్నా ఉంటే ఆ ప్రింట్ ఆధారంగా మనం ఎన్నైనా సరే కార్లు రెడీ చేయొచ్చు. అలానే ఇక్కడ నేను ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశాను కాబట్టి ఈ బ్లూ ప్రింట్ ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఎలానా అనేది చూద్దాం. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, క్లాస్ నేమ్ పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టాను, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు. ఆ ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఏం చేశానంటే దానికి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. పెట్టుకొని నేను ఏం చేశాను, రన్ చేశాను.
ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసారు కింద ఒకటి ఉంది, ఇప్పుడు చూడు నాకు 2 లొకేషన్లు వచ్చినాయి. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి? 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. అలా నేనేం చేశాను, ఆ పైన ఉన్న బ్లూ ప్రింట్ని వాడుకొని నేనేం చేశాను అంటే 3వ ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తానంటే ఇలా కోడ్ రాసేసి ఎక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే బాటిల్ 3 అని వేరియబుల్ నేను చెప్పేసి ఈ ప్రింట్లో కూడా నేనేం చేశానంటే బాటిల్ 3 అని పెట్టాను. ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూడు ఏమైనాయి, ఆబ్జెక్ట్లు అన్నీ ఒకటే ఉన్నాయి చూడు. అంటే అప్పుడు నేనేం చేశాను, బాటిల్ అనే క్లాస్ నేమ్తో నేనేం చేశాను అంటే 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక బ్లూ ప్రింట్ కనుక రెడీ చేసుకున్నాం అనుకో, ఆ బ్లూ ప్రింట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేయడాన్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారన్నమాట. దీన్ని షార్ట్కట్లో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏం చెప్తారంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అంటారన్నమాట. రీయూజబిలిటీ ఆఫ్ కోడ్, ఏ కోడు క్లాస్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ చేసేసి ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేసేసాము, ఇంకా నేను డెప్త్కి వెళ్ళట్లేదు అనమాట. ఇలా నేర్చుకున్నాం. తర్వాత మనం ఏం చేసామంటే ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకో, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ లోపల మనకి ఏముంది, బోల్డన్ని బ్లూ ప్రింట్ ఉంది కదా. ఒక ఆబ్జెక్ట్ని చేయాలంటే క్లాస్ని డిఫైన్ చేసాం కదా. మనం ఏం చేసామంటే మన ఆబ్జెక్ట్ లోపల నుండి మనం బ్లూ ప్రింట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా మన ఆటికి అప్లై అయినాయా లేదనేది చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తామని కొన్ని టెక్నిక్స్ గురించి చూసేసాను అనమాట. వాటిలో నేనేం చెప్పాను మీకు, స్టాటిక్ వేరియబుల్స్ని కనుక చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తారో చెప్పాను, ఇన్స్టెంట్ వేరియబుల్స్ని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తారో చెప్పేశాను. వాటిని నేనేం చేద్దామంటే ఫాస్ట్గా ఒక్కసారి ఏం చేద్దాం చెక్ చేసేస్తాను. ఇప్పుడు ఇన్స్టెంట్ వేరియబుల్స్ని కనుక నేను చెక్ చేయాలనుకో, ఇప్పుడు నేను బాటిల్ 1 అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ లోపల నాకు ఏమైందంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంది, ఇక్కడ ఏదైతే క్లాస్ డిఫైన్ చేశానో ఈ క్లాస్ డిఫైన్ చేసిన దాంట్లో ఉన్న ప్రింట్ని ఆధారంగా చేసుకుని ఏం చేశానంటే ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానని దాని మీనింగ్ అనమాట. దాంట్లో నేనేం చేశానంటే దీంట్లో నేనేం చేశాను, ఇక్కడ ఉన్నది ఏంటి, స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది నా ఆబ్జెక్ట్కి వచ్చిందా లేదో చూసుకుందాం. లేదంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ చూడు, ఈ ఫంక్షన్స్ అన్ని కూడా నా ఆబ్జెక్ట్కి అప్లై అయ్యా లేదనేది చూద్దాం అనుకుందాం. అలా చూడాలి అనుకో, ఎలా చూస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే. ఇప్పుడు వసంత, ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్లూ ప్రింట్లో నుండి స్టాటిక్ వేరియబుల్ అనేది నా ఆబ్జెక్ట్కి అప్లై అయిందో లేదో తెలుసుకోవాలనుకో ఎలా చూస్తారు? ఎప్పుడైనా సరే స్టాటిక్ ప్రాపర్టీస్ చూడాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, క్లాస్ నేమ్ కాదు నాన్న, ఆబ్జెక్ట్ యొక్క నేమ్, ఆబ్జెక్ట్ ఓకే, క్లాస్ నేమ్ అయినా చూడొచ్చు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే బాటిల్తో చూస్తున్నాను అనమాట, ఆబ్జెక్ట్తో చూస్తున్నాను. ఆబ్జెక్ట్ నేమ్ రాసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత నేనేం చేశాను, అక్కడికి వెళ్ళి వేరియబుల్ ఏదైతే ఉందో కంపెనీ నేమ్ అని చేసి కనుక రన్ చేసాను, అప్పుడు మనకి ఏమవుతుందంటే స్టాటిక్ వేరియబుల్ ఎప్పుడైనా సరే క్రియేట్ చేశాను ఒక క్లాస్ లోపల, అక్కడ ఉన్న స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ కనుక మనం చేయాలంటే ఎలా చేస్తారంటే ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే రిసీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే, ఇది బాగా అర్థమైపోయింది. ఓకే, అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే స్టాటిక్ వేరియబుల్స్ కాకుండా నాకు ఇంకా దాంట్లో ఏముంటాయి, ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. అదే ఇన్స్టెంట్ వేరియబుల్స్ని కనుక నేను కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తానని చూద్దాం. అంటే నా ఆబ్జెక్ట్కి ఇన్స్టెంట్ ప్రాపర్టీస్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ అన్ని నా ఆబ్జెక్ట్కి వచ్చినాయో లేదో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలంటే ఎలా చూస్తాం? నవీన్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్? ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి ఏం చేస్తాము, మనం ఎక్కడైతే ఏ ఫంక్షన్ అయితే అప్లై అయిందో అనుకుంటున్నాం అనుకో ఆ ఫంక్షన్ నేమ్ చెప్తాం, వాష్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తాం అంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి నేను రన్ చేసానుకో, ఇక్కడ నాకు ఏదైతే క్లాస్లో ఉన్న మెథడు ఆ మెథడ్లో ఉన్న వాల్యూ అనేది నాకేమైందంటే ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరిగింది, అప్లై అవ్వడం అనేది జరిగింది. అంటే ఈ మెథడ్ నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో కనుక ఈ మెథడ్ ఉందో లేదో చూడాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆబ్జెక్ట్ కనుక వాష్ అనే బ్లూ ప్రింట్లో ఉన్న వాష్ అనే మెథడ్ అనేది అప్లై అయిందో లేదో చూడాలనుకో, అప్పుడు మనం ఎలా కాల్ చేస్తారంటే ఇలా కాల్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న బ్లూ ప్రింట్లో ఉన్న డేటాస్ మెథడ్స్ని ఎలా అప్లై చేసుకోవాలనే టెక్నిక్స్ అనేది నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే మరొక టెక్నిక్ అనేది ఉందన్నమాట డిఫాల్ట్గా పైథాన్లో. మనకి ఏంటిదంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే పైథాన్ లోపల మనకి ఏముంటుందంటే కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఏంటిదంటే మనం బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ మనం ఏం చేద్దామంటే
ప్రాపర్టీస్ అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ నేను ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్కి అప్లై చేద్దాం అనుకున్నాను అనమాట. ప్రాపర్టీస్ అంటే వాటిని ఏమంటారు, యాట్రిబ్యూట్స్ అని చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. కొంతమంది ప్రాపర్టీస్ అంటారు, కొంతమంది ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అని చెప్తారు. యాక్చువల్ వర్డ్ ఏంటంటే యాట్రిబ్యూట్స్ అంటారు అనమాట. ఏదైనా ఒకటే అనుకోండి. అంటే మనము మన ఆబ్జెక్ట్కి ఏం చేద్దాం అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ని కనుక అప్లై చేద్దాం అనుకున్నాం అనుకోండి, అలా అప్లై చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇంకా కరెక్ట్ వర్డ్ కనుక చెప్పాలనుకో, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆబ్జెక్ట్ని మనం ఏం చేద్దాం అంటే డిఫరెంట్ స్టేట్స్ని కనుక అప్లై చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. అలా అప్లై చేయాలంటే మనకి పైథాన్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. అంటే పైథాన్లో మనకి కన్స్ట్రక్టర్ అంటే ఏమంటారంటే ఏదైనా సరే వాల్యూస్ని మనం కనుక ఏం చేస్తున్నామంటే మన ఆబ్జెక్ట్కి అప్లై చేయాలి అంటే ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా అచీవ్ చేయాలంటే మనకి ఎన్ని రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఒక దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేసి, మరొక దాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. డిఫాల్ట్ అనేది చాలా సార్లు చెప్పాను కాబట్టి నాకు యూజ్ లేదు కాబట్టి మనం రెగ్యులర్గా వాడేది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కదా. ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ గురించి ఇప్పుడు చూద్దాం. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం? వసంత, డూ యూ హ్యావ్ డిఎఫ్ అని రాసేసి అండర్స్కోర్ ఇనిట్ ఇలా కనుక రాసేసామనుకోండి, దీన్ని ఏమని పిలుస్తారు? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ ఏమీ రాయలేదన్నమాట. అంటే ఇక్కడ డిఫాల్ట్ అనేది కూడా వద్దు. డిఎఫ్ అని కనుక రాసేసాము ఇలా కోడు, దీన్ని ఏమంటారు? ఫంక్షన్ అని పిలుస్తారు కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక క్లాస్లో ఒక ఫంక్షన్ రాశాను. ఆ ఫంక్షన్ కనుక నేను కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తాను? జనరల్గా నా దగ్గర ఒక బ్లూ ప్రింట్ లోపల ఒక ఫంక్షన్ మెథడ్ని క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్ మెథడ్ని నేనేం చేస్తాను అంటే నా ఆబ్జెక్ట్కి అప్లై అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ ద్వారా నేనేం చేద్దాం అంటే ఈ మెథడ్ని కనుక నేను కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తాను? బాటిల్ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి డాట్ చెప్పేసి తర్వాత నేనేం చేస్తాను, ఫంక్షన్ యొక్క నేమ్ అనేది పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టినప్పుడే నాకేమైందంటే మన క్లాస్లో ఉన్న అక్కడ ఉన్న మెథడ్ అనేది అప్లై అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అలాంటి ఏమీ అప్లై చేయలేదు. నేను ఆబ్జెక్ట్ని యూజ్ చేసేసి ఆబ్జెక్ట్ కాల్ అనేది నేను చేయలేదు. కాల్ చేయకుండా నేను రన్ చేసేసాను అనుకోండి, అప్పుడు ఏం జరిగిద్దంటే ఆటోమేటిక్గా నాకు ఏమైందంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ అనేది నాకు కాల్ అయిపోయింది. ఇక్కడ ఫంక్షన్ నాకు అప్లై అవ్వలేదు, ఇక్కడ ఫంక్షన్ కూడా నా ఆబ్జెక్ట్కి అప్లై అవ్వలేదు. కానీ నాకేమైంది, మనం కోడ్ రాసేటప్పుడు ఈ 2 లైన్స్ కనుక మనం ఇలా కనుక రాసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ నాకు ఏమైందంటే కాల్ అవ్వడం అనేది జరిపోయింది. ఎందుకు ఇలా కాల్ అయిందంటే పైథాన్ మనకి ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా వాల్యూస్ని పాస్ చేసేసి ఏం చేస్తుందంటే ఇలా కనుక మనం ఒక మెథడ్ కనుక క్రియేట్ చేసామనుకో, వెంటనే పైథాన్ ఏం చేస్తుందంటే దాంట్లోకి మనం ఏ వాల్యూస్ ఇవ్వకపోయినా కానీ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ని పాస్ చేసేసి ఏం చేస్తుందంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. అందుకని దీన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అనమాట. ఓకేదా, అంటే నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే అర్థమైపోయింది. ఓకేదా, ఇప్పుడు నేనేం చేద్దామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉన్నాం. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిదంటే మనం ఒక ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్కి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ప్రాపర్టీస్తో మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ని కనుక మనం క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, దట్ మీన్స్ మన ఆబ్జెక్ట్ని మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ స్టేట్స్ని యూజ్ చేసేసి కొత్త ఆబ్జెక్ట్స్ని మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా అచీవ్ చేయాలంటే ఏం చేస్తారంటే సపోజ్ దట్ నేను ఒక బాటిల్ తీసుకున్నాం, 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చేద్దామంటే అచీవ్ చేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ నాకు తెలియాలంటే నేను ఏం చేస్తానంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాను. కావాలంటే మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి ఆబ్జెక్ట్, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇలా రాసేసాను నాకు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినట్లు అంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయినట్లు అన్నమాట. ఓకే, మనకు 2 ఆబ్జెక్ట్స్ కనుక క్రియేట్ అయినాయి అనుకోండి, ఆ 2 ఆబ్జెక్ట్స్ని కనుక మనము ఆ 2 ఆబ్జెక్ట్స్లో నేను ఫస్ట్ ఆబ్జెక్ట్కి నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక రెడ్ కలర్ వేద్దాం. హైట్ వచ్చేసరికి ఎంత ఇద్దామంటే ఒక 10 సెంటీమీటర్స్ ఇద్దాం. కెపాసిటీ వచ్చేసరికి 1 లీటర్ ఇద్దాం. 2 ఆబ్జెక్ట్కి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే
1 లీటర్ ఇద్దాము, కలర్ ఎల్లో ఇద్దాము, హైట్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అని ఇద్దాం అనుకున్నాం. ఇలా కనుక నేను ఏం చేస్తానంటే నా ఆబ్జెక్ట్స్కి నేను ఏం చేస్తానంటే డిఫరెంట్ పారామీటర్స్ అంటారు, డిఫరెంట్ ప్రాపర్టీస్తో నేను ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ నేను ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళి మనం క్రియేట్ చేయకూడదు. మనం ఏం చేస్తామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది క్లాస్లో డిఫైన్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనకి ఎన్నైతే కావాలనుకుంటున్న ప్రాపర్టీస్ ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇవ్వడం అనేది చేస్తారు. ఏమేమి ఇద్దాం అనుకుంటున్నాము అవన్నీ ఇక్కడ రాసేస్తే సరిపోద్ది అన్నమాట. కలర్ అనేది ఒకటి ఇద్దాం అనుకుంటున్నాం, ఇంకొన్ని కలర్ రాసాను. తర్వాత నేను ఇంకోటి ఏమి ఇద్దాం అనుకుంటున్నాను, హైట్ కూడా మారుద్దాం అనుకుంటున్నాను. అన్నిటికీ హైట్లు మార్చే అవసరం లేదనుకో అప్పుడు మనం ఏం చేస్తాము హైట్ అనే ప్రాపర్టీని తీసుకెళ్ళి స్టాటిక్ వేరియబుల్స్లో ఇచ్చేస్తాం. అలా కాకుండా నేను మారుద్దాం అనుకుంటున్నాం అనుకో వేటినైతే మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇవ్వడం అనేది చేస్తాం. అలానే ఇంకోటి ఏం చేద్దాం కెపాసిటీ అనేది కూడా మారుద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఉన్నటన్నిటికీ. అప్పుడు నేను ఏం చేశాను కెపాసిటీ అనేది కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే ఇలా రన్ చేస్తే నాకు ఎక్యూవ్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఇది సింటాక్స్ కాబట్టి సింటాక్స్ని ఉన్నది ఉన్నట్టే చెప్పాలన్నమాట. అలా చెప్పాలంటే ఏం చేయాలంటే సెల్ఫ్ అని రాసేసి కలర్ అంటే నేనేం చేస్తానంటే మన దగ్గర ఉన్న డేటాలో ఏదైతే ఉందో కలర్ అనే ప్రాపర్టీ నేనేం చేస్తానంటే అక్కడ ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని మొత్తాన్ని నేనేం చేస్తానంటే సెల్ఫ్ డాట్ కలర్ అనే ఒక వేరియబుల్ ద్వారా నేనేం చేస్తానంటే ఎక్యూవ్ చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ సెల్ఫ్ డాట్ అని రాసేసి హైట్ అని రాసేసేసి తర్వాత నేను ఏం పెట్టంటే ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి ఇక్కడికి హైట్ అని ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మూడోది కూడా మారుదాం అనుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ డాట్ అని పెట్టేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే కెపాసిటీ అని చెప్పేసి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే కెపాసిటీ అని ఇస్తాం అన్నమాట. ఇలా ఇచ్చేస్తాం అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే మన ఆబ్జెక్ట్లో మార్పులు అనేవి వస్తాయి. కావాలంటే ఇక్కడ రన్ చేస్తాం అనుకో ఏమీ రాదు, ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఏం చేశానంటే నా ఆబ్జెక్ట్కి ఏ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలో చెప్పలేదన్నమాట. ఈ ప్రాపర్టీస్ మారుద్దామని మాత్రమే చెప్పానే తప్పితే నేను అప్లై అవ్వమని చెప్పలేదన్నమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే నాకు ఏవైతే ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నానో ఆ కావాల్సిన వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ పక్కన రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఆ రౌండ్ బ్రేసెస్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వాల్యూస్ అనేవి ఇస్తారన్నమాట. వీటిని ఏమంటారంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని పాస్ చేస్తున్నాను. అలా పాస్ చేయాలంటే ఫస్ట్ దానికి నేను ఏం చేస్తానంటే రెడ్ అనే వాల్యూ ఇద్దాం అనుకున్నాను, అందుకని రెడ్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తానంటే హైట్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. హైట్ ఎంత ఇద్దాం అనుకుంటున్నాను ఒక 20 సెంటీమీటర్స్ అన్నాను, ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేద్దాం కెపాసిటీ అనేది ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ దానికి 1 లీటర్ అనేది ఇద్దాం అనుకున్నాను, ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేసేసాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే నాకు క్రియేట్ అయిపోయింది. అది మీరు కనుక పైన కనుక చూసారనుకో ఏమైందో చూడండి, కన్స్ట్రక్టర్ అనేది ఒకటి వచ్చేసింది. తర్వాత నాకేమొచ్చింది ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిందని దాని మీన్. ఈ లైన్ కనుక వచ్చిందనుకో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిందని దాని మీన్. ఇక్కడ రెండో దానికి ఎర్రర్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశాను 18th అనే లైన్ అంటే నేను ప్రాపర్గా బిల్డ్ చేయలేదంట. 18th అనే లైన్ ఏంటి ఇది, ఇక్కడ ఏం బిల్డ్ చేయలేదు అనేది వచ్చింది. ఏమని ఇచ్చాడు బాటిల్ డాట్ అండర్ స్కోర్ యూనిట్ అంటే నువ్వు బాటిల్ డాట్ అండర్ స్కోర్ యూనిట్ అంటే దాని మీనింగ్ ఏంటి కన్స్ట్రక్టర్ అంటే నువ్వు కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసావంట. దాంట్లో నువ్వేం చేసావంటే 3 వాల్యూస్ని పాస్ చేస్తానని చెప్పావు, అవి సరిగా ఇవ్వలేదురా, అవి మిస్ అయినాయి, అవి సరి చూసుకోవాలని చెప్పాడు. అప్పుడు నేనేం చేయాలంటే ఇలా ఎర్ర రంగులు నాకు అర్థమైంది కాబట్టి వెంటనే నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే వాల్యూస్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎల్లో అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి ఏం చేశానంటే హైటు ఒక 15 సెంటీమీటర్స్ ఇద్దాం అనుకున్నాం, 15 ఇద్దాం. లెంత్ వచ్చేతలకి ఎంత ఇద్దాం అనుకున్నా అంటే కెపాసిటీ వచ్చేతలకి ఎంత ఇద్దాం అంటే 2 లీటర్స్ అని ఇద్దాం. 2 అని ఇచ్చాను, ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నా ఆబ్జెక్ట్కి ఏమైందంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమైందంటే రెడ్ కలరు 20 సెంటీమీటర్స్ హైటు 1 లీటర్ కెపాసిటీతో నాకేమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ నేను ఏం చేసుకోవచ్చు అంటే వాటర్ నింపుకోవచ్చు దాంట్లో, నేనేం చేసుకోవచ్చు వాష్ అయినా సరే చేసుకోవచ్చు దాంతో అనేసి చెప్పాను అనమాట. ఇవి అనేసి చెప్పాను అనమాట. రెండో దానికి కూడా ఇది అని చెప్పాను అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ప్రాపర్గా ఫస్ట్ ఆబ్జెక్ట్కి మా సార్ చెప్పాడు ఇలా ఇస్తే ఏమైందంటే నీకు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్కి ఏమైందంటే ఇక్కడ నువ్వు ఏవైతే ప్రాపర్టీస్ చెప్పావో ఆ ప్రాపర్టీస్తో క్రియేట్ అవుతాయి అని చెప్పాను అనమాట. కావాలంటే మనం అవి ప్రాపర్గా ఉన్నాయో లేదనేది చూద్దాం అనుకున్నాం. అందుకోసం నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని కాల్ చేద్దాం అనుకున్నాం. ప్రాపర్టీస్ని కాల్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి దాంట్లో ఉన్న కలర్స్ చూద్దాం, కలర్ అనేది చూద్దాం. ఫస్ట్ బాటిల్ కలర్ చూద్దాం. అలానే మనం ఏం చేద్దాం అంటే సెకండ్ బాటిల్ కలర్ కూడా చూద్దాం. రెండు డిఫరెంట్గా ఉన్నాయో లేదో అప్పుడే మనకు అర్థమవుతుంది. అందుకని నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే సెకండ్ బాటిల్ ఇచ్చేసి డాట్ అని పెట్టి COLR కలర్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి రెండు చూస్తే నాకు ఏమైందంటే ఫస్ట్ బాటిల్కి రెండింటికి వేరు కలర్లు వచ్చినాయని చూద్దాం అనుకున్నాను.
చూస్తే నాకేమైందంటే ఫస్ట్ బాటిల్లో ఏమైందంటే రెడ్ కలర్ అనేది వచ్చింది, సెకండ్ బాటిల్లో నాకేమైందంటే ఎల్లో కలర్ అనేది వచ్చేసిందని నాకు అర్థమైంది. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక క్లాస్ని డిఫైన్ చేసుకొని ఆ క్లాస్ని డిఫైన్ చేసిన దాంట్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని రీయూజ్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. ఇలా క్రియేట్ చేయడాన్ని ఏం చేస్తామంటే వూప్స్ అనే ఒక ప్రోగ్రామింగ్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే వూప్స్ అనే కాన్సెప్ట్ అనేది అర్థమైంది. అసలు వూప్స్ అంటే ఏంటంటే క్లాసు ఆబ్జెక్ట్ కాదనమాట. ఆ క్లాసు ఆబ్జెక్ట్స్ అనేవి మనకి తెలిస్తేనే ఈ వూప్స్ అనే కాన్సెప్ట్ మనం చేయగలం అనమాట. ఈ వూప్స్ అంటే ఏంటిదని ఒక రియల్ వరల్డ్ సినారియోలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్హెరిటెన్స్, అలానే ఏం చేస్తారు ఎన్క్యాప్సులేషను, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం అనే టెక్నిక్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే మనం కనుక క్రియేట్ చేసామనుకో ఆబ్జెక్ట్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దానిని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారనమాట. దానిని వూప్స్ అంటారనమాట. అలా వూప్స్ అనేది చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. ఇవన్నీ ఏంటి ఇప్పుడు చెప్పిన ఏదైతే డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి చూద్దాం. ఈ వూప్స్లో మనకి ఏముంటాయంటే 5 టైప్స్ ఉంటాయి అనమాట. వాటిలో మొదటి టైప్ గురించి చూస్తున్నాం అనమాట. దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదనే చూద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదిరా నవీను? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది? రియల్ వరల్డ్ సినారియో ఆధారంగా చెప్పు నాకు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్? డూ యూ హ్యావ్ ఎనీ అవే? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి పేరెంట్ అని చైల్డ్స్ అని ఉంటారు కదా. పేరెంట్కి ఉన్న లక్షణాలతో చైల్డ్ కనుక ఫామ్ అయింది అనుకో, ఒక పేరెంట్ ఉన్నారు, ఒక పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్కి కొన్ని పోలికలు ఉన్నాయి కదా, ఆ పోలికలతో అతనికి గనక పిల్లలు పుట్టారనుకోండి, దానిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. పోలికలతో అంటే నాకేంటిదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా నాకేంటిదంటే ఒక క్లాస్ అనేది ఉంది. ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్తో చైల్డ్ అంటే నా దగ్గర ఏమున్నాయంటే పేరెంట్, చైల్డ్ అని 2 ఉంటాయి. పేరెంట్ లక్షణాలతో చైల్డ్ని కనుక మనం క్రియేట్ చేసామనుకోండి, దానిని ఏమంటారంటే పేరెంట్కి ఉన్న లక్షణాలతో మనం ఒక చైల్డ్ని కనుక క్రియేట్ చేశారనుకోండి, దానిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్హెరిటెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఇన్హెరిటెన్స్ అనేది చేయాలి అనుకో, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లోపల కనుక చేయాలనుకో ఎలా చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు 1 by 1 అనేది నేర్చుకుంటా వెళ్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసింది తీసేసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అనేది ఏంటిదనే చూద్దాం. ఓకే, ఇది నేను ఒకటి క్లాస్ క్రియేట్ చేశాను చూడండి. ఇలా క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే ఒక పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు అన్నమాట. ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. ఇలా క్రియేట్ చేసిన దాన్ని దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే ఒక పేరెంట్ క్లాస్గా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అలానే మనకేంటిది ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ ఎలా వర్క్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనేది మనకు తెలియాలనుకో, ఫస్ట్ మనకి ఏం కావాలంటే పేరెంట్ అనే ఒక క్లాస్ కావాలి, అలానే చైల్డ్ అనే ఒక క్లాస్ కావాలి. ఇప్పుడు నాకేంటిది ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్లో ఉన్న లక్షణాలు ఈ చైల్డ్లో ఉన్నాయి అని మనం నిరూపించామనుకోండి, దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఓకే, అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేసామంటే ఒక పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేశాను. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక చైల్డ్ క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం. చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలనుకో, చైల్డ్ క్లాస్ని ఏ పేరుతో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కాపర్ నేమ్ అనే దాంతో నేను ఏం చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ వేర్? Navi, do you have? Copper bottle. చైల్డ్ క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం? Glass. Copper bottle. Round braces. Bottle. ఓకే,
క్లాస్ అనేది మా అబ్బాయి ఏం చెప్పాడంటే క్లాస్ అని రాసేసి క్లాస్ నేమ్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి ఏం చేశారంటే పేరెంట్ యొక్క నేమ్ రాసేసి తర్వాత ఏం చేశారంటే ఏం చేయాలి క్లాస్ అనేది డిఫైన్ చేశారు. ఆ క్లాస్ డిఫైన్ చేశారంటే ప్రాపర్గా డిఫైన్ అవ్వలేదు. ఎందుకని అక్కడ ఎక్స్ అనేది ఉంది కాబట్టి ప్రాపర్గా డిఫైన్ అవ్వలేదు. ఎందుకని క్లాస్ అనే దాన్ని పైన రాసిన దాన్ని హెడర్ అంటారు. కింద మనం ఏం చేస్తాం బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఏం ఉంచుకోవచ్చు మనము ప్రాపర్టీస్ అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు ఫంక్షన్స్ అయినా ఉంచవచ్చు, లేకపోతే రెండింటినైనా ఉంచడం ద్వారా అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తారు. పైన ఉన్న దాన్ని చూడు, దీన్ని ఏమంటారంటే ఫంక్షన్, ఇక్కడ ఏమంటారంటే క్లాస్ హెడర్ అంటారు. ఇక్కడ ఏముంది ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేయాలంటే ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ స్టేట్స్ అయినా పెట్టవచ్చు, లేకపోతే ఫంక్షన్స్ అయినా పెట్టవచ్చు, లేదా రెండు కలిపి పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు మా అబ్బాయి ఏం చేశాడంటే చైల్డ్ క్లాస్ డిఫైన్ చేయరంటే మనోడు హెడర్ చెప్పాడే కానీ దాంట్లో ఏం చేశాడంటే నేనేం చేస్తున్నానంటే అవన్నీ పెట్టకుండా నేనేం చేస్తానంటే ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు కాబట్టి ఫంక్షనాలిటీస్ నేను ఫంక్షన్ అనేది పెట్టుకుంటున్నాను. అందుకోసం నేనేం చేశానంటే డిఎఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే మార్నింగ్ వాటర్ అని ఒకటి ఏం చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఏదో ఒక డమ్మీది మీ ఇష్టం ఏదైనా రాస్తాను. ఇలా ఉండొచ్చు అనేది దాని మీనింగ్ అనమాట. అంటే ఇలానే రాయరని కాదనమాట. ఇలా నాకేం చేశానంటే ఒక ఫంక్షన్ కనుక రాసుకున్నాను అనుకో దీన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అని పిలుస్తారనమాట. ఓకేనా, ఇంత ఇలా కనుక మనం కోడ్ రాసామనుకో ఒక ఎగ్జాంపుల్గా దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఒక చైల్డ్ క్లాస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకేమన్నాయో చూడండి, పైన ఒకటి పేరెంట్ క్లాస్ ఉంది, ఇక్కడ ఒక చైల్డ్ క్లాస్ ఉంది. ఇదిగో 9, 10, 11 లైన్స్లో నేను రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని చైల్డ్ క్లాస్ అంటారనమాట. ఆ పైన రాసిన ఉన్నాయి చూడండి 7th లైన్ వరకు ఉన్నాయి చూడండి, వాటిని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. ఎలా అంటే ఇక్కడ నేను రాసిన దాన్ని చైల్డ్ అన్నాను కదా, పైన ఉన్న దాన్ని పేరెంట్ అన్నాను కదా, ఎలా చెప్పారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎలా అంటే చైల్డ్ క్లాస్ అనేది కనుక తెలుసుకోవాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే మనము క్లాస్ నేమ్ పెట్టినాక రౌండ్ బ్రేసెస్లో ఏదైతే పేరు పెడతామో ఆ పేరు పెట్టిన వాడు దీని ఫాదర్ అని చెప్తారనమాట. పేరు పెట్టలేదనుకో దాన్ని ఏమంటారంటే పేరెంట్ అంటారని చెప్తారనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి కదా, దానిలో పేరెంట్ ఎవరు, ఎవరి పేరెంట్స్ ఎవరు అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. కోడింగ్లో తెలుసుకోవాలనుకో ఎప్పుడు మనల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే వసంత మీ నాన్నగారి పేరు ఏం పేరు అని అడిగాను, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే చెప్పిందనమాట. అలానే వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు అని అడిగాను, అది కూడా చెప్పిందనమాట. వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు అని అడిగాను, అది కూడా చెప్పింది. వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే సార్ ఐ డోంట్ నో సార్ అని చెప్పింది. అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఎవరి పేరెంట్నైనా సరే ఎవరి పేరెంట్ ఎవరు, వాళ్ళ పేరెంట్ ఎవరు, వాళ్ళ పేరెంట్ ఎవరు అనేది ఎంతమంది పేరెంట్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవచ్చు అంటే ఎలా తెలుసుకుంటారంటే ఒకటి తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారు వసంత, హరివందన ప్రింట్ అండ్ రాసిన తర్వాత ఏం చేస్తారు, దేనిదైతే క్లాస్, ఏ క్లాస్ అయితే ఎవరిదైతే పేరెంట్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నామో అలా తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే ఆ క్లాస్లో ఉన్న క్లాస్ నేమ్ చెప్పేసి దాని పక్కన డాట్ పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాము అండర్ స్కోర్ అని చెప్పేసి బేసెస్ అని రాసేసి అండర్ స్కోర్ అని ఇచ్చేసాం అనుకోండి. వెంటనే ఏం జరిగిందో చూద్దాం. వెంటనే ఏం జరిగింది, ఇప్పుడు నేను ఎవరికి ఇచ్చాను కాపర్ బాటిల్ చెప్పాను. కాపర్ బాటిల్ అనే క్లాస్ నేమ్తో ఉన్న ఒక క్లాస్ క్రియేట్ చేశాం కదా, ఆ క్లాస్ యొక్క పేరెంట్ ఎవరంటే బాటిల్ అనేవాడు వాళ్ళ ఫాదర్ అని చెప్పింది అనమాట. అలా నేనేం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి బాటిల్ అనే ఒక క్లాస్ కూడా మనం క్రియేట్ చేశాం కదా, ఆ క్లాస్ యొక్క ఫాదర్ ఎవరో చూద్దాం. వాళ్ళ ఫాదర్ ఎవరో చూడడానికి ఏం లేదు, ఆ క్లాస్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేశాను డాట్ పెట్టి అండర్ స్కోర్ బేసిస్ అని చెప్పామనుకో అప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరనేది తెలిసిపోయింది. ఎవరంటే ఆబ్జెక్ట్ అంట. అంటే మనకి ఎవరు ఉంటారంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటారు, ఆబ్జెక్ట్కి ఎవరు ఉంటారంటే పిల్లలు అనే వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. ఓకేనా, ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, ఇప్పుడు నాకు అర్థమైంది. నాకేమన్నా అర్థమైందంటే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీస్ నేర్చుకోవాలంటే నాకు 2 కావాలి అని చెప్పాను. ఒకటి చైల్డ్ క్లాస్ ఉండాలి, అలానే నాకేం కావాలంటే పేరెంట్ క్లాస్ అనేది ఒకటి ఉంటే ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్కి చైల్డ్కి కనుక అప్లై అయినవి అని కనుక ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకోండి దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారని చెప్పారనమాట. ఇన్హెరిటెన్స్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే పేరెంట్లో ఉన్న పోలికలతో మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు పేరెంట్తో ఉన్న లక్షణాలతో మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేసామనుకోండి దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు.
అలా ఇన్హెరిటెన్స్ కనుక మనం చేయాలి అనుకో, మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తామంటే ఇలా పేరెంట్కి సంబంధించి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, చైల్డ్కి సంబంధించి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే చైల్డ్ క్రియేట్ చేయడమే కదా, దాంట్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఎలా క్రియేట్ చేస్తారంటే చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేయాలనుకో, చైల్డ్ అనేది ఒక క్లాస్ డిఫైన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ క్లాస్ లోపల క్లాస్ నేమ్ ఏదైతే పెట్టామో ఆ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవాలన్నమాట. రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకో, ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు కాబట్టి నేను ఏం చేశాను అంటే కాపర్1 అంటే ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసి దీంట్లో స్టోర్ చేస్తున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే కాపర్1 అని ఇచ్చాను అనమాట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగింది, నాకు చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే నాకు ఇప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగిపోయింది. ఇలా చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను కదా. ఇందాక కూడా మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్లూ ప్రింట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ అవన్నీ ఆబ్జెక్ట్ అప్లై అయ్యా లేదో చూడాలనుకో ఎలా చెక్ చేసేసాం మనము. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ ఎవరి లక్షణాలతో జరిగినాయి, పేరెంట్కి ఉన్న లక్షణాలతో నాకు ఏమైందంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఇలా ఇన్హెరిటెన్స్ అంటే ఇలా గనక చేశానంటే దీన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పాను కదా. ఈ ఇన్హెరిట్ అయ్యిందా లేదా అనేది కనుక మనం చెక్ చేయాలనుకో ఎలా చెక్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏం చేసిందంటే ఇక్కడ చైల్డ్ ఉంది కదా, ఈ చైల్డ్కి పేరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో లేదని చూద్దాం అనుకుంటున్నాను అనమాట. అలా చూడాలంటే ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే పేరెంట్కి ఇక్కడ ఏముందో చూడు, పేరెంట్లో ఉన్న వాటిలో ఏమున్నాయి, పేరెంట్కి ఉన్న బ్లూ ప్రింట్లో ఏముంది, స్టాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ ఈ చైల్డ్కి వచ్చినాయో లేదనేది చూద్దాం అనమాట. చైల్డ్ ఆబ్జెక్ట్కి అలా వచ్చినాయో లేదో చూడాలనుకో ఎలా చూస్తారు? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ అవేర్? డూ యూ నో? హరివందన, డూ యూ నో? ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్తో మనం చూస్తున్నాం కాబట్టి చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, స్టాటిక్ వేరియబుల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి మనం ఏం చేసేస్తామంటే రన్ చేస్తామనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అయినాయా లేదనేది అర్థమైంది. ఓకే, నాకు వాల్యూ ఏమొచ్చింది, కింది వచ్చింది. అంటే పేరెంట్లో మనం స్టాటిక్ వేరియబుల్కి ఏమి ఇచ్చాం, వాల్యూ కింది అని ఇచ్చాం కాబట్టి ఓకే డన్. అంటే స్టాటిక్ వేరియబుల్స్ అనేవి నాకు ఏమైందంటే పేరెంట్లో ఉన్న స్టాటిక్ ప్రాపర్టీస్ దీనికి అప్లై అయ్యింది నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే పేరెంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ కూడా నాకేమైనా అంటే చైల్డ్ మెథడ్స్ కనుక ఇన్హెరిట్ అవుతున్నాయో లేదనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అనుకో ఎలా చూస్తారనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఈ ప్రాపర్టీ తీసేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేశాను, నాకు అవుట్పుట్ ఇలానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఉన్న మెథడ్స్ ఉన్నాయి చూడు, ఈ మెథడ్స్ అనేవి చైల్డ్కి అప్లై అయినాయో లేదో చూడాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని కాల్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి మనం ఏం చేస్తాం, పేరెంట్ మెథడ్లో ఉన్న ఫంక్షన్స్ అనేవి చెక్ చేస్తున్నాం. అవి వచ్చి ఇన్హెరిట్ అయినాయో లేదో చూడాలనుకో అక్కడికి వెళ్ళి మనం ఏ మెథడ్ అయితే ఇన్హెరిట్ అయిందో లేదో చూడాలనుకో ఆ ఫంక్షన్ యొక్క మనం ఏం చేయాలి, ఫంక్షన్ నేమ్ చెప్పి తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టేస్తాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫంక్షన్స్ మెథడ్స్ అనేవి మన చైల్డ్కి ఇన్హెరిట్ అయినాయా లేదనేది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు ఏమైనా అంటే పేరెంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఫంక్షనాలిటీస్ అవన్నీ కూడా మనకి ఏమైనా చైల్డ్కి ఇన్హెరిట్ అయినాయి అని నాకు అర్థమైంది. ఓకే, పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ పేరెంట్లో ఉన్న లక్షణాలు చైల్డ్ ఆబ్జెక్ట్కి గనక అప్లై అయినాయి అనుకోండి, దీన్ని అప్లై అయినాయి అని చెప్పకూడదండి, ఇన్హెరిట్ కనుక అయినాయి అనుకోండి. అలా చెక్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా చేస్తారంటే ఈ రూపంలో రాయడం ద్వారా కోడ్ మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, నవీన్, డూ యూ హ్యావ్? నో సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చైల్డ్కి కూడా మనం క్లాస్ డిఫైన్ చేసినప్పుడు చైల్డ్లో కూడా మనం ఏం చేసాం, కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాం కదా, ఈ ఫంక్షన్స్ మన చైల్డ్ ఆబ్జెక్ట్కి వచ్చినాయా లేదనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే ఏం లేదు, డైరెక్ట్గా కూడా చూడొచ్చు అనమాట. వాటిని కూడా మనకి ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు. అలా చేయాలంటే ఏం చేయొచ్చు అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ చెప్పేసి
చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ చెప్పేసి రన్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అయినాయాలి, ఆ ప్రాపర్టీస్ అప్లై అయినాయా లేదనేది కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సపోజ్ దట్ నేనేం చేస్తాను అంటే పేరెంట్లో నాకు ఏముందంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది ఉంది అనుకున్నాను. ఆ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తున్నాను వసంత, ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్తో మనం ఏం చేస్తాం, ఇక్కడ నాకు ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్తో మనం ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మనం ఎందుకు డిఫైన్ చేస్తాం క్లాస్ లోపల, ఎందుకు డిఫైన్ చేస్తాం అంటే అప్పుడు నువ్వు చెప్పావు కదా నాకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్కి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం సార్ ఒక బ్లూ ప్రింట్ సహాయంతో. అలా క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ కనుక కావాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే వాటిని యూజ్ చేసుకొని అచీవ్ చేస్తారు సార్ అని చెప్పావు కదా. ఓకేనా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే పేరెంట్లో నేనేం చేస్తానంటే నాకు ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది ఉందన్నమాట. ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ సహాయంతో నా చైల్డ్కి కూడా నేనేం చేయొచ్చు అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ని అప్లై చేసుకోవచ్చా లేదనేది చూద్దాం అనమాట. అలా అప్లై చేసుకోవచ్చా లేదంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా అప్లై చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లోపల ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ మనం ఏవైతే క్రియేట్ చేస్తామో ఆర్గ్యుమెంట్స్ యొక్క సీక్వెన్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని పాస్ చేయడం ద్వారా అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని మనం ఏం చేయొచ్చు అంటే చైల్డ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ రాసిన పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో రాసిన వాల్యూస్ ద్వారా మన చైల్డ్కి కూడా ఏం చేసుకోవచ్చు అంటే వాల్యూస్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా అప్లై చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం రాసాం అక్కడ కలర్ అనేది ఇచ్చాం, కలర్ ఏమని ఇద్దాం బ్లూ అని ఇద్దాం అనుకున్నాం, అందుకని బ్లూ అని సీక్వెన్స్లో వాల్యూ ఇవ్వాలన్నమాట. చేసి తర్వాత కామా పెట్టి తర్వాత నాకేముంది హైట్ ఉంది, హైట్ అనేది ఎంత ఉండాలి 15 ఉండాలని చెప్పాను. మూడో వాల్యూ ఇవ్వకుండా రన్ చేద్దాం ఏమైందో చూద్దాం. ఏమైందంటే నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏమని వచ్చింది ఎర్రర్ చూడండి, మీరే చూడండి ఏమని వచ్చింది. అయ్యా నువ్వు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లోపల నాకు ఏమని అంటే 3 వాల్యూస్ ఉన్నాయి, నువ్వు 2 ఇచ్చావు, మూడో వాల్యూ రా బాబు అని చెప్పాడు అనమాట. అందుకని నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మూడో వాల్యూ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఎంత ఇచ్చాను 1 లీటర్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేసాను. అప్పుడు నాకేం జరిగిద్దో చూద్దాం. ఏం జరిగిందంటే అప్పుడు నాకేమైందంటే అక్కడ రాసిన పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో రాసిన ప్రతి వాల్యూ అనేది కూడా నాకు ఏమైందంటే ఈ చైల్డ్ ఆబ్జెక్ట్కి అప్లై అవ్వడం అనేది జరిగిపోయింది. ఇక్కడ మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఈ వాల్యూస్ నాకు ఏమైనాయి అంటే నా చైల్డ్ ఆబ్జెక్ట్ అప్లై అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే వీటిని చెక్ చేయాలనుకోండి, అవి చెక్ చేయడం మీ అందరికి తెలుసు కాబట్టి డైరెక్ట్గా చూస్తున్నాను. ప్రింట్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసి ఆబ్జెక్ట్ ఏంది కాపర్ కాబట్టి కాపర్ 1 అని చెప్పేసి డాట్ అని చెప్పేసి తర్వాత ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే కలర్ అని ఇచ్చాను. అప్పుడు నాకేమొస్తుందో చూడండి బ్లూ అనేది వచ్చేసింది. ఓకేనా, బ్లూ అనేది వచ్చేసింది. అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక నేను ఏం చేశాను అంటే పేరెంట్లో రాసిన కన్స్ట్రక్టర్ ద్వారా నేను ఏం చేద్దాం అంటే వాల్యూస్ అనేవి కనుక పాస్ చేయాలనుకోండి ఎలా రాస్తారని ఇలా పాస్ చేస్తారు. సపోజ్ దట్ నేనేం చేద్దామంటే చైల్డ్లో కూడా ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. చైల్డ్లో కూడా మనం ఏం చేద్దాం ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుందాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకేనా, ఓకే. చైల్డ్లో ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? ఈ ఎర్రర్కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం వాల్యూస్ పాస్ చేస్తాం. ఇక్కడ రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చైల్డ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ని నేను ఏం చేద్దాం అంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. అలా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు? 2 రకాల కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. చైల్డ్లో కూడా మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి కన్స్ట్రక్టర్స్ ఉంటాయి మనకి? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, అలానే ఇంకొకటి ఏముంటుంది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. అలా మనం ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవడమైనా చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే నేను ఏం చేద్దాం అంటే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం? హరివందనం వసంత ఎలా చేస్తాము? డిఎఫ్ అని రాసేసి అండర్ స్కోర్ ఇనిట్ అని రాసేసి మళ్ళీ అండర్ స్కోర్ అని రాసి తర్వాత ఏం చేస్తాం అంటే రౌండ్ బ్రేస్ పెట్టి దాంట్లో ఏం చేస్తాం సెల్ఫ్ అనే కీవర్డ్ చెప్పేసి తర్వాత కాల్ అని పెట్టేసి తర్వాత ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక నేను ఏం చేశాను చైల్డ్ కన్స్ట్రక్టర్ అని రాశాను. అప్పుడు నాకేం జరిగిందో చూడండి. అప్పుడు నాకేం జరిగింది, ఇదేంటిది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాదు, ఇదేంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ ఏమి ఫంక్షన్ కాల్ చేయాల్సిన అవసరం లేదనమాట. కన్స్ట్రక్టర్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా రన్ చేసేసామనుకోండి
ఏమైంది అంటే అక్కడ వాల్యూస్ అనేవి నాకు ఏమవుతుంది పాస్ అవ్వడం అనేది జరిగిపోతాయి అన్నమాట. ఓకే డన్. ఇందాక నేను ఇప్పుడు ఏం చేశాను అంటే సపోజ్ దట్ ఇలా నేను ఏం చేయొచ్చు అంటే చైల్డ్లో కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కానీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని అప్లై చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. సపోజ్ దట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే పేరెంట్లో కూడా నాకు ఒక టికెట్ వచ్చిందనమాట. ఇప్పుడు కూడా మనకు రెగ్యులర్గా వచ్చే టికెట్స్ అనమాట. పేరెంట్లో నాకేముందంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, చైల్డ్లో నాకేముందంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉంది అనుకున్నాం, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే చైల్డ్కి పేరెంట్ కన్స్ట్రక్టర్ ఆధారంగా చేసుకుని నేనేం చేద్దాం అంటే వాల్యూస్ని పాస్ చేద్దాం అనుకున్నాను. అలా పాస్ చేయాలంటే ఎలా పాస్ చేస్తారనేది మనం రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద టాస్క్ అనమాట. అలా చేయాలనుకో ఇప్పుడు ఏమైద్దో చూద్దాం. ఇప్పుడు సపోజ్ దట్ నాకు అది ఇంకా తెలియలేదనుకో, ఇప్పుడు పేరెంట్లో నాకేముందంటే ఒక కన్స్ట్రక్టర్ ఉంది, అలా నాకేముందంటే చైల్డ్లో కూడా నాకేముందంటే ఒక కన్స్ట్రక్టర్ ఉంది అనుకుందాం. ఇక్కడ నాకు పేరెంట్లో ఏముందంటే ఒక డిఫాల్ట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది. అలా నాకేముందంటే చైల్డ్ లోపల ఏముందంటే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. ఈ రెండింటిని కూడా నేను ఏం చేశాను, రన్ చేశాను. ఏం జరిగిద్దో చూద్దాం. ఏం జరిగిందంటే రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. నాకేమైందంటే రెండు కన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు నేను వాల్యూస్ ఏం పాస్ చేయలేదు. చూడు ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తేనే ఇందాక నాకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు వాల్యూస్ పాస్ చేయకుండా నాకేమైందంటే ఎలాంటి బగ్ రాలేదు. ఎందుకు రాలేదంటే మనము ఒక పేరెంట్ క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు దాంట్లో కన్స్ట్రక్టర్ రాసిన చైల్డ్ క్లాస్లో కనుక కన్స్ట్రక్టర్ ఉందనుకోండి, అప్పుడు మనం చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేస్తే ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడికి వెళ్తుందంటే చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉన్న కన్స్ట్రక్టర్ మాత్రం ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నాకేమర్థమైందంటే పేరెంట్ చైల్డ్లో కన్స్ట్రక్టర్స్ ఉంటే ఫస్ట్ మనం చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేస్తే చైల్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా మాత్రం మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తారని చెప్తారనమాట. ఓకే డన్. కానీ మనం పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ను కూడా మనం యూజ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనకు ఒక రూల్ అనేది ఉందన్నమాట. ఈ రూలే చాలా మందికి తెలియదు అనమాట. ఎందుకంటే ఈ రూల్ అనేది కనుక మనకు అప్లై అవ్వడం కనుక వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ అంతా వచ్చేసినట్టే. ఎలా అంటే ఇప్పుడు పేరెంట్లో ఉన్న ఏదైతే కన్స్ట్రక్టర్లో ఉన్న ప్రాపర్టీస్ ఆధారంగా చైల్డ్ ఆబ్జెక్ట్లో కూడా నేను ఏం చేద్దామంటే చేంజెస్ కనుక చేయాలను కన్స్ట్రక్టర్లో, అప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒకటి చేస్తాను అనమాట. ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న కన్స్ట్రక్టర్ మొత్తాన్ని తీసుకెళ్ళి పెట్టవసరం లేదనమాట. ఇక్కడ ఏవైతే సీక్వెన్స్లో ప్రాపర్టీస్ ఇచ్చానో ఆ ప్రాపర్టీస్ని మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి మన కన్స్ట్రక్టర్ కూడా ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చేసేసామనుకోండి, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అలా ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు కూడా నాకేమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది చూసింది. ఏంటిదంటే చైల్డ్కి నువ్వు ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసావు, దాంట్లో నువ్వు వాల్యూస్ పాస్ చేయలేదనేసి వచ్చిందనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి వాల్యూస్ ఇచ్చేసాను అనమాట. ఏమని ఇద్దాము, ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ రెడ్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను తర్వాత హైట్ ఇచ్చారు 10 అని ఇచ్చాను. తర్వాత కెపాసిటీ ఇచ్చారు 5 లీటర్స్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే వాల్యూస్ ఇచ్చాను. ఇస్తే నాకు రన్ అయ్యిందంటే రన్ అయ్యింది. బట్ అక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్ అప్లై అయ్యి లేదో చూద్దాం అనుకున్నాను. అలా అప్లై అయ్యి లేదో చూద్దాం అనేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కాపర్ డాట్ ఏం చేశానంటే కలర్ అని రాశాను. అంతే కదా, మనం అప్లై అయ్యి లేదో చూడాలి అంటే ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏమైనా వచ్చింది, 29th లైన్ నువ్వు ఏదైతే రాసావో అది తప్పు రాసావరా బాబు అని నాకు ఒక ఎర్రర్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే యాట్రిబ్యూట్ ఎర్రర్. అంటే నాకేమని వచ్చిందంటే ఆబ్జెక్ట్లో అసలు కలర్ అనే వాల్యూ లేదు అని చెప్పాడు. కానీ నేను ఇక్కడ ఏం చేశాను, కలర్ ఇచ్చాను. కానీ నాకేమైందంటే నా కలర్ అనేది దీనికి అప్లై అవ్వలేదన్నమాట. ఎందుకు అప్లై అవ్వలేదంటే ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. ఆ కన్స్ట్రక్టర్ ఎలా ఉందంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాదనమాట, అది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేయాలనుకో దానికి రూల్ ఉందన్నమాట. ఏంటిది, కన్స్ట్రక్టర్ అక్కడ డిఎఫ్ అని రాసి అండర్ స్కోర్ యూనిట్ రాసి రౌండ్ బేసిస్ లోపల మనం ఏం చేస్తాము, కొన్ని ఆర్గ్యుమెంట్స్ రాస్తాం. ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో వాటి నుంచి సెల్ఫ్ డాట్ ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు మనం ఏ అయితే ఆర్గ్యుమెంట్ రాస్తామో ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వాలి. కానీ నేను ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నాకు ఏమైందంటే ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. ఇలాంటి ఎర్రర్స్ని కనుక మనం రెక్టిఫికేషన్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ వాల్యూస్ తీసుకొచ్చి పెడితే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని తీసుకొచ్చి పెట్టానుకో నాకు ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. బట్ ఇలా పెట్టకుండానే మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకో అప్పుడు మనకు ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ని పైథాన్లో అయితే ఏమంటారంటే, పైథాన్లో అయితే ఒకలా చేస్తాం. అదే జావాలో కానీ సి ప్రోగ్రామింగ్లో కానీ చేయాలి అనుకో మనం ఏం చేస్తామంటే సూపర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారనమాట. అలా అచీవ్ చేయాలనుకో ఎలా అచీవ్ చేస్తారంటే ఇక్కడికి వచ్చేసేసి ఏ పేరెంట్లో ఉన్న
కన్స్ట్రక్టర్ ద్వారా నేను వాల్యూస్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇవన్నీ చేంజ్ చేయకుండా ఒకేసారి చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే పేరెంట్లో మనకి కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఆ కన్స్ట్రక్టర్ ద్వారా చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలంటే డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి చెప్తున్నాను, అండర్ స్కోర్ యూనిట్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, అండర్ స్కోర్ అని చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్ లోపల వసంత ఏం చేయాలి, ఇక్కడ మనం ఏవైతే వాల్యూస్ పాస్ చేసామో ఆ వాల్యూస్ అన్నిటిని ఇచ్చేసి మనం ఏం చేద్దాం, రన్ చేద్దాం. అప్పుడు నాకేం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే చైల్డ్ క్లాస్లోకి ఏమైందంటే ఇక్కడ నేను ఏదైతే కలర్ అప్లై చేశానో ఈ వాల్యూస్ అనేవి నాకేమైందంటే దీంట్లో పాస్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, పేరెంట్లో ఉన్న ఈ ప్రాపర్టీస్ ఆధారంగా నేనేం చేద్దాం అనుకున్నా అంటే చైల్డ్ లోపల కనుక నేను పాస్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇలా ఏం చేస్తానంటే సూపర్ ఆఫ్, ఈ మెథడ్ని సూపర్ ఆఫ్ అంటారు. ఈ సూపర్ ఆఫ్ అనే ఒక మెథడ్ సహాయంతో ఏం చేస్తానంటే పాస్ చేయడం అనేది చేస్తాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది. ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ స్క్రీన్ మీద నేర్చుకున్న దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. సింగిల్ పేరెంట్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనకి ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఎన్ని రకాలంటే బోలెడు రకాలు అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక పేరెంట్లో ఉన్న లక్షణాలు చైల్డ్కి కూడా అప్లై చేయగలిగామనుకోండి, దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్హెరిటెన్స్లో మనకి చాలా రకాలు ఉన్నాయి అనమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే బోలెడు రకాల ఇన్హెరిటెన్సెస్ అనేవి ఉన్నాయి అనమాట. వాటిలో ఒకటి ఏంటంటే మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే బోలెడు రకాల ఇన్హెరిటెన్సెస్ టైప్స్ ఉన్నాయి అనమాట. అంటే పేరెంట్లో ఉన్న లక్షణాలు చైల్డ్కి అప్లై చేయాలంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి పైథాన్లో బోలెడు రకాల ఇన్హెరిటెన్స్ టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేసి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేసి, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేసి, హైబ్రిడ్ ఇన్హెరిటెన్సెస్ అని బోలెడు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా ఒక 20 minutes తీసుకుంటాను. మనం ఏం చేద్దామంటే ఈ 5 కాన్సెప్ట్స్ని కూడా ఈ రోజే కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే టుమారో సెషన్లో వేరే నేర్చుకుందాం. ఓకేగా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే మనం ఇప్పుడు దాకా స్క్రీన్ మీద చేసాం చూడండి, సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ని తీసుకొని ఆ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ చైల్డ్కి కనుక ఇన్హెరిట్ కనుక చేయడాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు దాకా మన స్క్రీన్ మీద ఏవైతే చేసాం ఇప్పుడు దాకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ చేసిన వాటన్నిటిని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటాం. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో మనం ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. అదేంటిదంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక వర్క్ చేయాలనుకో అప్పుడు మనకి ఏం కావాలంటే ఒక మెథడ్ అనేది చేయాలన్నమాట. ఎలా అంటే మనం ఏం చేయాలంటే ఇన్హెరిటెన్స్ అంటే మీ అందరికీ అర్థమైంది, పేరెంట్లో ఉన్న లక్షణాన్ని చైల్డ్కి ఇన్హెరిట్ చేయడం అని చెప్తారనమాట. ఇలా చేయాలంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక మనం డీల్ చేయాలనుకో ఎలా డీల్ చేస్తారనేది చూద్దాం. అలా డీల్ చేయాలంటే మనకి ఏం కావాలంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనేవి ఉండాలన్నమాట. అంటే మల్టిపుల్ మనం పైథాన్లో రెగ్యులర్గా చేస్తారనమాట. ఏం చేస్తారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది రెగ్యులర్గా మనం వాడతామన్నమాట. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది రెగ్యులర్గా మనం చేసే టాస్క్లు అనమాట. సింగిల్ ఇన్హెరిటెన్స్ కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కానీ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనే వాటిని మనం రెగ్యులర్గా చేస్తాం అనమాట. అందుకని ఈ పైథాన్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండవు అనమాట, ఓన్లీ పైథాన్లో మాత్రమే ఉంటుంది అనమాట. అందుకని పైథాన్లో మనం రెగ్యులర్గా వాడేటప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీ అనేది మనకు తెలియాలన్నమాట. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం. ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మన దగ్గర మనకి ఏం చేయాలంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ కనుక ఉన్నాయి అనుకోండి, ఆ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ని ఒక చైల్డ్ క్లాస్కి కనుక ఇన్హెరిట్ కనుక చేసామనుకోండి, వాటిని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారన్నమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇంకా ఈజీగా తెలుసుకోవాలనుకోండి, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, కనీసం 2 అంతకంటే ఎక్కువ పేరెంట్ క్లాసెస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక మనం వర్క్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలంటే కనీసం ఈ టైప్స్ కనుక మనం చేయాలనుకో కనీసం మనం ఏం చేయాలంటే 2 పేరెంట్ క్లాసెస్ లేదా అంతకంటే ఎక్కువ పేరెంట్ క్లాసెస్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాం తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ చైల్డ్కి మనం ఏం చేస్తున్నామంటే ఇన్హెరిట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట.
ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే అచీవ్ చేయడం అనేది చేసేద్దాం. ఓకే, ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అనే వాటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే ఓకే, ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి రిమైనింగ్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ని ఎలా అప్లై చేస్తారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది చేద్దాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది చేయాలనుకో మనకి ఏం కావాలి, కనీసం మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనేవి ఉండాలి. ఒక పేరెంట్ క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. సింపుల్గా చేసేస్తున్నాను జస్ట్ వన్స్. ఓకే, ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే క్లాస్ అని రాసేసాను. తర్వాత ఏం చేయాలి, ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను, పేరెంట్ క్లాస్ని. అలా డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి, క్లాస్ అని రాసేసి క్లాస్ నేమ్ రాయాలి. క్లాస్ నేమ్ ఏం రాద్దాం, క్లాస్ 1 అని రాద్దాం. క్లాస్ 1 అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశాను రౌండ్ బ్రేసెస్ పెట్టాను, అది చైల్డ్ అయింది. అలా కాకుండా కాలన్ పెట్టాను, అది పేరెంట్ క్లాస్. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాము, ఒక క్లాస్ అని డిఫైన్ చేశాడు, క్లాస్ అని రాసి క్లాస్ నేమ్ రాసి కాలన్ పెట్టాను. తర్వాత ఏం చేయాలి, ఫంక్షన్స్ని కానీ లేకపోతే ఏం చేస్తాము స్టేట్స్ అన్నా రాస్తాం, లేదా రెండు కలిపన్నా రాస్తాం. సపోజ్ దట్ నేను ఏం చేద్దాం అంటే ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఫంక్షన్స్తో చేసేద్దాం. అందుకోసం నేను ఏం చేశాను అంటే డిఎఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ నేమ్ రాస్తాను, జాయిన్ అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాను. ఈ రౌండ్ బ్రేస్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఒక వాల్యూ ఏదో ఒకటి ఉంచాలి, అందులో సెల్ఫ్ అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి జాయిన్ అని రాసేసాను. ఇలా కనుక నేను రాసేసాను అనుకోండి, దీన్ని ఏమంటారు అంటే ఒక పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంది? ఓకే నవీన్, డూ యూ హ్యావ్? నో సార్. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరొక పేరెంట్ క్లాస్ను కూడా క్రియేట్ చేద్దాం. ఏంటిదంటే మరొక పేరెంట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను, CLASS క్లాస్ అని రాశాను. క్లాస్ అని రాసేసి దాని పక్కన ఏం చేశాను అంటే 2 అని పెట్టాను క్లాస్ని. తర్వాత నేను ఏం చేశానంటే ఇది పేరెంట్ క్లాస్ కాబట్టి డబుల్ కోట్స్ పెట్టేశాను. తర్వాత నేను వచ్చేసి ఏం చేశానంటే డిఎఫ్ అని రాసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వేరొక క్లాస్ నేమ్ అనేది చేద్దాం, వేరొక ఫంక్షన్ నేమ్ పెడదాం. ఏమని పెడదాము, సబ్స్క్రైబ్ అని పెడదాం. సబ్స్క్రైబ్ ఓకే అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను రౌండ్ బ్రేస్ పెట్టి ఎక్కడికి వెళ్ళి సెల్ఫ్ అని ఇచ్చేసాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ కాల్ అని పెట్టేసి కిందకి వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి సబ్స్క్రైబ్ అని ఇచ్చేసాను. ఓకే, అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే మరొక పేరెంట్ క్లాస్ అంటారు. ఇప్పుడు చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేద్దాము, ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే చైల్డ్ క్లాస్ క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, క్లాస్ అని రాసేసి ఆ పక్కన ఏం చేయాలి, ఒక క్లాస్ నేమ్ పెట్టుకోవాలి. ఆ క్లాస్ నేమ్ అనేది రాసుకునేటప్పుడు నేను ఏం చేసాను, క్లాస్ 3 అని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ చైల్డ్ అనేది కనుక క్రియేట్ చేయాలంటే పేరెంట్ క్లాస్ ఉన్నాం, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేశానంటే డిఎఫ్ అని రాసేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే కామెంట్ అనేసి రాసేసి ఆ తర్వాత నేను ఇక్కడ సెల్ఫ్ అని పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేస్ పెట్టేసి కిందకి వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే కామెంట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా మల్టిపుల్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. అంటే వీటిలో నేను ఏం చేద్దాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ కనుక తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలంటే మనకి 2 క్లాసులు కాదు, చాలా క్లాసులు అనేవి కావాలి. వాటిలో మనకి ఏం కావాలంటే కనీసం 2 పేరెంట్ క్లాసులు అన్నా ఉండాలి, ఒక చైల్డ్ క్లాస్ అనేది ఉండాలి. ఇలా 2 పేరెంట్ క్లాసులు ఒక చైల్డ్ క్లాస్ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి వర్క్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే 2 పేరెంట్ క్లాసెస్ ఉండాలి కాబట్టి ఫస్ట్ 2 క్లాసెస్ నేనేం చేశానంటే పేరెంట్ క్లాసులుగా ఉంచేసుకున్నాను. ఈ రెండింటిని ఏమంటారంటే పేరెంట్ క్లాసెస్ అంటారు. 2 నాకేం కావాలి, ఇంకొక క్లాస్ ఉంది కదా, దీన్ని చైల్డ్ క్లాస్గా మారుద్దాం. ఏ చైల్డ్ క్లాస్గా మారుద్దాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్తో చేసే చైల్డ్ క్లాస్గా మారుద్దాం. అలా మార్చాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి నేను రౌండ్ బ్రేసెస్ పెట్టి ఈ రౌండ్ బ్రేస్లో నేను ఏం చేసేస్తానంటే క్లాస్ 1 అని ఇచ్చాను. క్లాస్ 1 అని ఇచ్చానుకో అప్పుడు నాకు ఏమైందంటే ఈ చైల్డ్ ఎవరు చైల్డ్ అయింది, క్లాస్ 1 అనే పేరెంట్కి సంబంధించిన చైల్డ్ అయిపోయింది అనమాట. దాని పక్కన నేను ఏం చేశాను అంటే కామా పెట్టేసేసి క్లాస్ 2 అని ఇచ్చాను.
ఓకే. ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే క్లాస్ 1, క్లాస్ 2 అని ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఉన్న చైల్డ్‌ని ఏమని చెప్పొచ్చని, ఇక్కడ ఉన్న చైల్డ్‌ని ఏమని పిలుస్తారంటే దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఎందుకని ఈ చైల్డ్‌కి నాకేమైందంటే ఒక చైల్డ్‌కి ఇద్దరు పేరెంట్స్ గనక కలిగి ఉన్నారనుకోండి, ఇద్దరు అంతకంటే ఎక్కువ పేరెంట్స్‌తో గనక ఒక చైల్డ్ గనక క్రియేట్ అయిందనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఒక చైల్డ్‌కి ఒక పేరెంటే ఉంటే దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేసి, ఒక చైల్డ్‌కి మల్టిపుల్ పేరెంట్స్ కనుక ఉన్నారనుకోండి, దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏమని పిలుస్తారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఒక చైల్డ్‌కి మల్టిపుల్ పేరెంట్స్‌తో గనక ఒక ప్రోగ్రామ్ గనక క్రియేట్ చేయమన్నారనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారనేసి గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చైల్డ్‌కి మొదటి క్లాస్‌లో ఉన్న లక్షణాలు వస్తాయి. రెండో క్లాస్‌లో ఉన్న లక్షణాలు వస్తాయి. చైల్డ్‌లో మనం రాసిన లక్షణాలు ఆటోమేటిక్‌గా ఉంటాయన్నమాట. ఇవి ఉన్నాయో లేదనేది చూడాలనుకో ఎలా చూస్తారనే దాని గురించి చూద్దాం అనమాట ఇప్పుడు. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళేసి చూద్దాం అనమాట. నాదేంటిది చైల్డ్‌తో నేనేం చేస్తానంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దామంటే చైల్డ్ క్లాస్ ఆధారంగా ఏం చేద్దామంటే 2 పేరెంట్స్‌లో ఉన్న లక్షణాలు వచ్చినాయో లేదో చూద్దాం. అందుకోసం నేనేం చేద్దామంటే ఇప్పుడు నేను చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మల్టిపుల్ పేరెంట్స్‌తో ఉన్న చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలనుకోప్పుడు నేనేం చేయాలని అక్కడ మనం ఏదైతే ఉందో మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్‌లో మన క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ పెట్టేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ గనక క్రియేట్ చేసామనుకోండి, దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ క్లాసెస్‌తో ఉన్న ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. అంటే మల్టిపుల్ చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. తర్వాత నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ఇవ్వకూడదు కాబట్టి సిఎల్ఎస్ 3 అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను క్లాస్ 3 అనే నేమ్తో ఉన్న ఆబ్జెక్ట్ కాబట్టి ఇలా పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేద్దామంటే కిందకి వెళ్ళేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సిఎల్ఎస్ 3 అని పెట్టేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడండి, అవుట్పుట్ అనేది వచ్చేసింది. అంటే నాకేమైందంటే ఒక క్లాస్ 3 అనే ఒక ఆబ్జెక్ట్ అనేది నాకు క్రియేట్ అయిందని నాకు వచ్చేసింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఈ ఇన్హెరిటెన్స్లో నేను ఏం చేశానంటే ప్రాపర్టీస్ అనేది ఇన్హెరిట్ అయినాయో లేదో చూద్దాం అనుకున్నాను చైల్డ్కి. అలా అయినాయో లేదో చూడాలనుకో ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఇప్పుడు నేను మామూలుగా అనుకో క్లాస్ 1తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాంట్లో ఉన్న ప్రాపర్టీసే వస్తాయి. క్లాస్ 2తో చేశాను, దాంట్లో ఉన్న ప్రాపర్టీసే వస్తాయి. ఇప్పుడు మల్టిపుల్ క్లాస్ 3తో చేస్తున్నాను కదా, క్లాస్ 3తో చేసేటప్పుడు ఏం కావాలి, క్లాస్ 1లో ఉన్న ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి, క్లాస్ 2లో అప్లై అవ్వాలి. అవి అప్లై అయినాయో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశాను అక్కడ ఉన్నది ఏంటి క్లాస్ 1లో నాకేముంది, క్లాస్ 1 అనే ఆబ్జెక్ట్లో స్టాటిక్ ప్రాపర్టీస్ లేవు. నాకేమున్నాయి ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. ఇన్స్టెంట్ వేరియబుల్స్ని కనుక మనం కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తాం, నాకు దగ్గర ఉన్న చైల్డ్ ఆబ్జెక్ట్తో క్లాస్ కాల్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఉన్న ఫస్ట్ మెథడ్ ఏంటి జాయిన్ అనే మెథడ్, ఆ జాయిన్ అని రాసేసి రౌండ్ బ్రేస్ పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే దాంట్లో ఉన్న వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఆ మెథడ్ అనేది నా చైల్డ్కి అప్లై అయిందని దాని మీనింగ్. అలా నేను ఏం చేశానంటే క్లాస్ 2 అని చూడండి, ఈ మెథడ్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది అప్లై అయిందో లేదో అనేది చూద్దాం. అలా చూడాలనుకప్పుడు మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి నేను ఏం చేశానంటే సబ్స్క్రైబ్ అని ఇచ్చేసేసి ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏమైనాయి అంటే నా చైల్డ్కి ఇన్హెరిట్ అయినాయి. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా గనక మనం చేసేసామనుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. దీంట్లో మనం ఏం చేస్తామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్లో చేసే ఆల్ ద ప్రాపర్టీస్ అన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈ చైల్డ్తో మనం వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం చేసిన సింగిల్ ఇన్హెరిటెన్స్ కనుక చేసేసామనుకోండి, దాంట్లో మనం అచీవ్ చేసే ఆల్ ద అప్లైస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్తో ఏం చేస్తారంటే దీంట్లో కూడా డీల్ చేస్తారనమాట. దీంతో నాకేమైందంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎలా చేస్తారనేది అర్థమైంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందో ఎరా నవీన్? ఓకే, అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక దాని గురించి నేర్చుకుందాం. మరొకటి ఏంటిది అంటే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటిదంటే పైథాన్లో మాత్రమే మనం డీల్ చేస్తారు. జావా C+ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తారంటే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అసలు సపోర్ట్ చేయదన్నమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. అలానే మనం ఇంకొక దాని గురించి చూద్దాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి చూద్దాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఈ పైథాన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. జావాలో కానీ C ప్రోగ్రామింగ్లో కానీ చాలా రెగ్యులర్గా వాడేది ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని వాడతారన్నమాట జావాలో C ప్రోగ్రామింగ్లో. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదని దాని గురించి ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా చూడాలనుకో
మనకేమవుతుంది, మా వసంత అనే అమ్మాయికి వాళ్ళ తాత పోలికలు వాళ్ళ నాన్నగారికి వచ్చినాయి. వాళ్ళ నాన్నగారి పోలికలు వసంతకి కనుక వచ్చినాయి అనుకోండి, దానిని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనకి ఏముంటాయి అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే చైన్ రూల్ అనమాట. అంటే ఒక పేరెంట్ ఉంటారు, ఒక చైల్డ్ ఉంటారు, ఒక గ్రాండ్ చైల్డ్ అనే వాళ్ళు ఉంటారు. పేరెంట్కి ఉన్న లక్షణాలు చైల్డ్కి వచ్చేసి, చైల్డ్లో ఉన్న లక్షణాలు గ్రాండ్ చైల్డ్ కనుక ఇన్హెరిట్ కనుక అయినాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అన్నమాట. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే కనీసం మనకి ఏముంటాయి అంటే 3 క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకళ్ళు ఎవరు ఉంటారంటే ఒకళ్ళు పేరెంట్ క్లాస్ అని, తర్వాత ఒక చైల్డ్ క్లాస్ అని, ఇంకొకటి నాకేముంటుంది అంటే గ్రాండ్ చైల్డ్స్ అని 3 ఉన్నారు. ఇప్పుడు నాకేం కావాలంటే పేరెంట్లో ఉన్న లక్షణాలు చైల్డ్కి మాత్రమే రావాలి, చైల్డ్లో ఉన్న చైల్డ్కి మాత్రమే రావాలి, పేరెంట్లో ఉన్నవి రాకూడదు అనమాట. పేరెంట్లో ఉన్న లక్షణాలు పిల్లలకి రావాలి, ఆ పిల్లలో ఉన్న లక్షణాలు వాళ్ళ పిల్లలకి మాత్రమే రావాలి, అంతేగాని ఆ పైన వాళ్ళకి కిందకి రాకూడదు అనమాట. ఇలా గనక జరిగితే దాన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే మనకి ఒక 3 క్లాసెస్ ఉన్నాయి అనమాట. సపోజ్ దట్ మా దగ్గర ఏమున్నాయంటే ఒక పేరెంట్ క్లాస్ అని, ఒక చైల్డ్ క్లాస్ అని, ఇంకొక చైల్డ్ క్లాస్ అని ఉన్నాయి అనమాట. ఒక పేరెంట్ క్లాస్, ఒక 3 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ సెకండ్ క్లాస్కి మాత్రమే రావాలి, అలానే సెకండ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ థర్డ్ క్లాస్కి మాత్రమే రావాలి. ఇలా గనక అచీవ్ అయినాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి ఎలా అచీవ్ చేస్తాం అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి డీల్ చేసుకుని వెళ్దాం. అంటే ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది చేయాలనుకోండి, ఎలా చేస్తామో చూద్దాం. నాకేముండాలంటే 3 క్లాసెస్ ఉండాలన్నమాట కనీసం. దానిలో ఒక దాన్ని ఏమనుకున్నాను అంటే పేరెంట్ క్లాస్ అనుకున్నాను, తర్వాత రెండో దాన్ని ఏమనుకున్నా అంటే చైల్డ్ క్లాస్ అనుకున్నాను, ఆ చైల్డ్ క్లాస్ అయిపోయింది. మూడో దాన్ని ఏమనుకున్నా అంటే గ్రాండ్ చైల్డ్ అని 3 క్లాసెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు నాకేమైనా అంటే 3 క్లాసెస్ ఉన్నాయి అనమాట. ఓకే డన్. అంటే ఇదేంటిది ఒక క్లాసు, ఇది ఒక క్లాసు, ఇది ఒక క్లాసు. అంటే కనీసం నాకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక చేయాలంటే నాకు 3 క్లాసెస్ ఉండాలి. దానిలో ఎవరెవరు ఉండాలి, ఒక పేరెంట్ ఉండాలి, ఒక చైల్డ్ ఉండాలి, ఒక గ్రాండ్ చైల్డ్ ఉండాలి. అందుకొని ఇదిగో ఇక్కడ నేను ఏదైతే రాశానో దీన్ని ఏమనుకున్నా అంటే పేరెంట్ అనుకున్నాను. ఈ పేరెంట్ నుండి ఎవరో ఫామ్ అవుతారు, చైల్డ్ ఫామ్ అయింది కాబట్టి ఈ సెకండ్ దాన్ని చైల్డ్గా మార్చుదాం. అలా చైల్డ్గా మార్చాలంటే ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి డబల్ కోట్స్ పెట్టేసేసి ఈ రౌండ్ బ్రేసెస్ లోపల నేను ఏం చేస్తానంటే క్లాస్ 1 అని ఇచ్చాను, క్లాస్ నేమ్ 1 అని ఇచ్చాను. ఇలా కనుక ఇచ్చాను అనుకోండి, దీన్ని ఏమంటారంటే ఈ పేరెంట్ యొక్క చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు. ఈ పేరెంట్కి సంబంధించిన దీన్ని చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఇప్పుడు నాకు చైల్డ్ వచ్చింది. ఈ చైల్డ్కి కూడా పిల్లలు పుట్టారు అనుకుందాం. ఆ పిల్లల్ని కనుక ఫామ్ చేయాలనుకో ఎలా చూపిస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ చైల్డ్, ఇది గ్రాండ్ చైల్డ్ కదా, ఈ గ్రాండ్ చైల్డ్ యొక్క పేరెంట్ ఎవరు, చైల్డ్ కదా, ఆ చైల్డ్ అనే వర్డ్ని చెప్పాలంటే ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి మనం 2 అని కనుక ఇచ్చామను క్లాస్ 2, అప్పుడు దీన్ని ఏమంటారంటే గ్రాండ్ చైల్డ్ అని పిలుస్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది పేరెంట్, ఇది చైల్డ్, ఇది గ్రాండ్ చైల్డ్. ఇలా కనుక మనం ఏం చేసామంటే 3 డిఫరెంట్ క్లాసెస్ కనుక క్రియేట్ చేసామనుకోండి, దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇలా 3 లెవెల్స్లో ఉన్నాయి, అప్లై అయినాయో లేదని చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే గ్రాండ్ చైల్డ్ కోసం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్లో ఉన్న లక్షణాలు నాకు పేరెంట్లో కానీ వాళ్ళ పేరెంట్లో కానీ కాల్ అవుతున్నాయో లేదో చూద్దాం అనమాట. అలా చేయాలంటే ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక గ్రాండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనమాట. చేసేసాను. ఇలా కనుక రన్ చేశాను అనుకోండి, దీన్ని ఏమంటారంటే గ్రాండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాను అనమాట. ఇలా రాస్తే ఇప్పుడు నేనేం చేశానంటే ఈ గ్రాండ్ చైల్డ్లో నుండి ఏం చేశానంటే గ్రాండ్ చైల్డ్ యొక్క పేరెంట్ ఎవడు, ఈడు కదా, ఈ పేరెంట్లో ఉన్న లక్షణాలు కాల్ అవుతున్నాయో లేదో చూద్దాం అనుకున్నాం. అవి కాల్ అవుతున్నాయో లేదో చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, CLS3 అని చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసేసి అక్కడ ఉన్నది ఏమిటి, దీని మెథడ్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ నేమ్ పెట్టుకున్నాను. నేను సబ్స్క్రైబ్ అని పెట్టుకొని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాను. పెట్టుకొని రన్ చేశాను. ఇప్పుడు నాకేమైనాయి, ఈ గ్రాండ్ చైల్డ్కి నాకేమైనా వాల్యూస్, ఆ గ్రాండ్ చైల్డ్కి ఏమైనాయి అంటే కాల్ అయిపోయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఈ గ్రాండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ నేనేం చేద్దామంటే పేరెంట్ ఉన్నాడు కదా, ఆ పేరెంట్ని కాల్ చేద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. జాయిన్ అని రాస్తాను. రాసేసి నేను